వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. అపార అనుభవం కలిగినటువంటి అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక విశ్లేషకుడు. వారిని అడిగి కొన్ని మాటలు మన ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలని మరి వారి అనుభవం ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను. నమస్కారం సార్. బాగున్నారా? నమస్కారం బాబు. సార్, ఉమ్మడి కుటుంబంలోని మనస్తత్వాలు ఎలా ఉండాలంటారు? ఉమ్మడి కుటుంబం అంటేనే అందరి మధ్యలో, కుటుంబ సభ్యులందరి మధ్యలో అవగాహన ఉండాలి. దాని తర్వాత ఏంటంటే కుటుంబం అన్న కలిసి ఉండటం అంటే దాంట్లో ఉండాల్సింది ఎక్కువగా త్యాగము, సేవ. ఒకరికొరకొకరు, అంతేగాని అందరూ నా కొరకు కాదు, నేను నా కోసం, నేను అందరి కొరకు అన్నట్టుగా ఉండాలి. త్యాగము, సేవ అనేది అతి ముఖ్యమైన విషయం. దాంట్లో ఎదుటి వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి, తర్వాత వారి కొరకు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అది ఉమ్మడి కుటుంబం యొక్క మొదటి అవసరం అన్నమాట. అది ఆ లక్షణం ఉంటేనే ఉమ్మడి కుటుంబం సక్సెస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే కొంచెం డిస్టర్బ్ అయ్యి, కొంచెము స్వార్థం ఉన్నా కానీ, పక్షపాతం ఉన్నా కానీ, తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబం నిలబడటానికి పునాది త్యాగము, సేవ. కానీ అంతేగాని స్వార్థము, తర్వాత ఇంకైనా పక్షపాతం ఉంటే మాత్రం ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా మనుగడ సాగించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలంటే ఒకప్పుడు తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఉండేది ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ జనరేషన్, థర్డ్ జనరేషన్. అంతేగాని అంతకంటే అంటే వాళ్ళ పిల్లలు అంటే ఒక్కొక్క పిల్లలు, ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు అనుకోండి, ఒక అబ్బాయి వాళ్ళ కుటుంబము తల్లిదండ్రులు, ఇంకో అబ్బాయి వాళ్ళ కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, వేరే వేరే కుటుంబాలు అన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇద్దరు అబ్బాయిల కుటుంబాలు ఒక దగ్గర, తల్లిదండ్రులు కూడా వెళుతూ ఉండేవారు, వాళ్ళ పిల్లలు కూడా వెళుతూ ఉండేవారు. అంటే ఎందుకు కుటుంబం పెద్దగైన కొద్దీ, సభ్యులు పెరిగిన కొద్దీ కూడా అవగాహన పెరగాలి. తర్వాత సేవ చేయాలనే పిల్లలకు చిన్నప్పటి నుండి అలవాటు అవుతుంది. త్యాగం చేయడం కూడా అలవాటు కావాల్సిన అవసరం ఉంటుంది. అది ఉమ్మడి కుటుంబం యొక్క మొదటి లక్షణం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఎందువల్లంటారు? ఇక్కడ ఏమైపోయిందంటే అప్పుడు పెద్దల్ని గౌరవించాలి అనేది ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాన్సెప్ట్లో పెద్దల్ని గౌరవించడం, వాళ్ళ యొక్క అడుగుజాడని నడవటం, వాళ్ళ అనుభవాన్ని ఆసరాగా తీసుకొని తమ పనులు చేసుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ అనుభవాలు అవసరం లేకుండా పిల్లలు వేరే వృత్తి చేయడం కానీ, లేకపోతే వేరే పని చేయడం కానీ చేసినప్పుడు వాళ్ళ అనుభవానికి వీళ్ళ యొక్క పనికి సంబంధం లేకపోవడం వల్ల ఇండిపెండెన్స్ అంటే వాళ్ళ యొక్క అవసరం లేదు అనే ఒక ఆలోచన రావడం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో కూడా మనకు ఒక విధమైన త్యాగము, సేవను తగ్గిపోవడం అనేది కూడా కుటుంబంలో ఇప్పుడు అలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ప్రేమ త్యాగం లేకుండా, సేవా త్యాగం లేకుండా స్వార్థం పెరిగిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతే దాంతోపాటుగా పక్షపాతం అనేది అతి ముఖ్యమైన ప్రాబ్లం ఇక్కడ. ఆ పక్షపాతం లేకపోతే ఏ కుటుంబమైనా, ఏ వ్యవస్థ అయినా బాగుంటుంది. కానీ పక్షపాతం అనేది వచ్చిందంటే ప్రతి వ్యవస్థ కూడా కుప్పగూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవస్థ పైన ఇప్పుడున్న సమాజంలో కానీ పరిస్థితి కానివ్వండి, ఉమ్మడి కుటుంబాలు అనేవి మనకి కనుమరుగవుతూ ఉన్నాయి. ఎందువల్లంటారు? కనుమరు కావడానికి చెప్పాను కదా. కనుమరు కావడానికి ఏంటంటే ఒక తరం చేసిన పనికి ఇంకో తరం తర్వాత తరం చేసే పనికి సంబంధం లేకపోవడం. నేత కుటుంబం ఉందనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా అదే పని చేసేవారు, వాళ్ళ జనరేషన్ కూడా అదే పని చేసేవారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఒక విధమైన అనుబంధం ఉండేది, ఆ పనితో అనుబంధం ఉండేది, కుటుంబంతో అనుబంధం ఉండేది. ఆ విధంగా ఒక విధమైన అటాచ్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు చేసే పని వేరుంది, పిల్లలు చేసే పని వేరుండటం వల్ల వీళ్ళకు వాళ్ళ యొక్క అనుభవం కానీ, అవసరం కానీ లేకపోవడం, కొత్త వాళ్ళకు కూడా వీళ్ళ అవసరం కానీ అవసరం లేకపోవడం, డిటాచ్మెంట్ అన్నమాట. ఇంతకుముందు అటాచ్మెంట్, ఇప్పుడు డిటాచ్మెంట్ కావడం వల్ల ఉమ్మడి కుటుంబాలు అనేది చాలా వరకు కనబడకుండా తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పుడు చూసినట్టయితే టెక్నాలజీ చాలా అభివృద్ధిలోకి వచ్చింది కదా సార్. మరి అలాంటప్పుడు కుటుంబపరమైనటువంటి వృత్తిని చేయాలని ఆలోచించారు కదా. కుటుంబపరమైన వృత్తి చేయాలని అవసరం అంటే నేను చేయమని అనట్లేదు, అప్పుడు చేసేవాళ్ళు కాబట్టి అలా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చేసే అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ప్రత్యేకమైన వేరే వృత్తులు, వేరే అవకాశాలు, వేరే ఉపాధి అవకాశాలు దొరకడం, ఉద్యోగాలు దొరకడం వల్ల వాళ్ళతో వీళ్ళకు కలిసి ఉండాల్సిన అవసరం లేదు, వేరే ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, వేరే చోటు ఉండాల్సిన పరిస్థితి రావడం,
లేకపోతే వీళ్ళకున్న అటాచ్మెంట్, వీళ్ళకు తల్లిదండ్రులకు ఒక చోట వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగాను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ సొంత ఇంట్లో వీళ్ళకు ఉంటుంది. వాళ్ళకేమో పిల్లలకేమో ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశం ద్వారా వేరే చోట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఉండాల్సిన అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితులు చాలా తేడా ఉంది. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అదే ఇప్పుడు ఒక కుటుంబం వాళ్ళ పిల్లలు కూడా అదే వృత్తి కానీ వ్యాపారం కానీ చేశారనుకోండి, సాధ్యమైతే కలిసి వ్యాపారం చేసే అవకాశం, ఒక తరము మొదటి తరము రెండవ తరము అవసరం మూడో తరం కూడా కలిసి వ్యాపారాలు చేసిన కుటుంబాలు మనం చూస్తున్నాము. కానీ తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వేరే అవకాశాలు, వేరే ఉద్యోగ అవకాశాలు దొరకడం వల్ల వేరే చోటుకి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, వేరే చోటు ఉండాల్సిన పరిస్థితి రావడం, తర్వాత వేరువేరుగా అనుకూల పరిస్థితి లేక కలిసి ఉండాల్సిన అనుకూల పరిస్థితి ఉండకపోవడం, తర్వాత ఇష్టాలు అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. అయితే ఒకరి ఇష్టం కొరకు ఇంకొకటి త్యాగం చేసి నేను ఎందుకు త్యాగం చేయాలి అనే స్వార్థం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా విడిపోయే అవకాశం ఉంటుంది. లేదు వారి కొరకు నేను త్యాగం చేస్తాను అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఉమ్మడి కుటుంబాలు మనం మనుగడలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇది చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళ భవిష్యత్తుని, పిల్లల యొక్క భవిష్యత్తుని మనము పిల్లల యొక్క ఫ్యూచర్ కెరీర్ని మనము వద్దని చెప్పలేం కదా. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి. కాబట్టి ఏ తల్లిదండ్రులు కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా పిల్లలు దూరం ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు సరే వెళ్ళండి అని కోరుకుంటాం. వెళ్ళొద్దని చెప్పారు ఏ తల్లిదండ్రులు చెప్పారు సాధారణంగా, మంచి అవకాశం వచ్చినప్పుడు కూడా. కానీ ఒక్కచోటు ఉన్నప్పుడు మాత్రం కలిసి ఉండే అవకాశం ఉంటే కలిసి ఉంటే బాగుంటుంది. కలిసి ఉన్నప్పుడు మాత్రం సేవా, త్యాగము ఈ రెండు ఉండాలి. స్వార్థం, పక్షపాతం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఉమ్మడి కుటుంబంలోని బంధుత్వాలు ఎలా ఉండాలంటే సార్? బంధుత్వాన్ని గౌరవిస్తే బంధుత్వం ఉంటుంది, అగౌరవపరిస్తే బంధుత్వం విడిపోతుంది, బంధుత్వం చెడిపోతుంది. మాటలు కూడా ఎంత వినయపూర్వకంగా ఉండాలి, వినయ విధేయులతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే సేవ, త్యాగము, వినయ విధేయతలు, తర్వాత పెద్దలంటే గౌరవము, ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పెద్దలకు కూడా పిల్లలంటే కూడా ఒక విధమైన ఎఫెక్షను, తర్వాత వాళ్ళంటే ఒక విధమైన అభిమానం కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు కుటుంబాల్లో మంచి వాతావరణం ఉంటుంది. అలా కాకుండా వేరే ఆలోచనలు వచ్చినప్పుడు, స్వార్థం అనేది వచ్చినప్పుడు, నా ఇష్ట ప్రకారం ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబాలు విడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.